ఇదంతా మొక్కజొన్న ఊరికే అలికేసినాము. ఎందుకంటే మనం వరి నాట్లు వేసేటప్పుడు దీన్ని పచ్చి రొట్టెగా వాడుకుంటాం అన్నట్టు. ఇక్కడ నేను నారు పోసినాము. ఇక్కడ ఉడతలు బాగున్నాయి. అవి ఎత్తులు దవ్వేస్తున్నాయి, తినేస్తున్నాయని దీని నిండా జాలి కట్టేసిండు. చేపలది ఇది. పిట్టెలు మొత్తం ఇక్కడనే వాళ్ళని ఎంత కట్టినా కానీ పలసగా చేసేసినాయి నారుని. చూడండి, ఇది అర్ధ బిగడికి సరిపోయేంత నారు. ఇక్కడ కనిపిస్తుందా ఈ పెద్ద మడికి, ఇప్పుడు మనం ఉన్న మడికి అటంబ దాకా హాఫ్ ఎకరాకి సరిపోతుంది ఇది. వర్షాలు పడితే మనకు నీళ్ళు ఫుల్గా ఉంటాయి, కానీ అప్పటిదాకానే బాధ. వర్షం కోసమని మనం ఈ నారుని కలుసుకుంటూ పోస్తారు. ఫస్ట్ వలికేసి వడ్లు తర్వాత కలుస్తారు. ఎందుకంటే మనకు నారు ఎక్కువ రోజులు ఆగుతుంది అన్నట్టు, నీళ్ళు లేకుండా మనం దాన్ని వేసుకోవడానికి. రొంపి వేసి వేస్తేనేమో నారు తొందరగా పెద్దగా అయిపోతుంది, ఇట్లనేమో కొంచెం లేట్గా వస్తుంది అన్నట్టు. అందుకనే ఇట్లా చేస్తారు. చూడండి, మా బర్రెలు వస్తున్నాయి.